తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు లోకల్ కిచెన్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. విజయరావు గారు, వంకాయలు ఉడికాయేమో కదండి, చూద్దామా? ఫ్రై అయిపోయి ఉంటాయి. స్టవ్ ఆపేనా? స్టవ్ ఆపేనా? అంటే ఈ నూనె ఎక్కువైనట్టుంది కదండి, అని తీసేయాలి, తగ్గించేసుకొని. అంటే మనం మళ్ళీ ఇప్పుడు మసాలా చేసుకున్నప్పుడు ఈ నూనెలోనే చేసుకోవచ్చు. అవును, అందుకే నూనె తగ్గిస్తే సరిపోతుంది. అందుకే ముందుగానే మనం కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే అందులో వంకాయలు ఫ్రై అవుతాయి. ఫ్రై అయిన తర్వాత అదే నూనెలో మనం మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొద్దిగా తగ్గించేసి. అవును. స్టవ్ వెలిగించండి. స్టవ్ చేద్దామండి, మసాలా చేద్దాం. జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, అల్లం వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. అంతే. జీడిపప్పులు, ఈ బైంగన్ కల్వా మన సౌత్ లో ఎప్పుడు వినలేదండి. ఈవెన్ హోటల్స్ లో కూడా దొరకదు అనుకుంటాను. ఇవన్నీ కూడా మనం చేసేవి లోకల్ కిచెన్ చూసి నేర్చుకొని మీరు ఇంట్లో తయారు చేసి ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేయాలి. కస్తూరి మేతి కొంచెం, దీనిలో కొత్తిమీర తరుగు. వంకాయలో చాలా వెరైటీస్ చూసాం కానీ బెంగన్ కల్వా అనేది మొదటిసారి వింటున్నాం. మంచి వెరైటీ డిషెస్ నేర్పుతున్నారండి విజయరావు గారు. అదే వెరైటీగా ఉంటే ఇంట్రెస్టింగ్గా చూస్తారు. కారం, ఉప్పు, కస్తూరి మెథి వేసినందువల్ల మంచి స్మెల్, సువాసన వస్తుంది. దీనిలోనే 1 టీ స్పూన్ పంచదార. వాళ్ళు కంపల్సరీగా వేస్తారు కదా, మనం తగ్గించి వేసేసుకున్నాం. ఇప్పుడు శనగపిండి. ఈ శనగపిండిని వేయించి పెట్టామండి, ఇప్పుడు వేయిస్తాను. ఇప్పుడు వేయిస్తాను. ఇది కొద్దిగా సువాసన వచ్చేంత వరకు వేపించి, తర్వాత మనం వేపించి రెడీగా పెట్టుకున్న వంకాయ గుత్తులుగా ఉన్నాయి కదా, అవి వేసేయాలి. దీన్ని వంకాయ గుత్తులు ఇందులో వేసేస్తాం. ఇది కొద్దిగా ఫ్రై. అంటే ఇది డ్రై సబ్జీ కదండి. ఇది గ్రేవీగా కూడా చేస్తామండి దీన్ని. అంటే దీన్ని చేయము, వేరే ఐటమ్ చేసుకోవచ్చు. ఇది మాదిరిగానే చేస్తారు. అంటే శనగపిండి వల్ల దీంట్లో గ్రేవీ అనేది రాదు. మనం నీళ్లు పోసి చేస్తే అది రుచి మారిపోతుంది, పేరు మార్చాలి. అవును. ఇది మంచి సువాసన రావాలి. వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి వేయించాలి. శనగపిండి బాగుంటుంది. శనగపిండి ఎర్రగా వేగడానికి సిమ్లో పెట్టి వేయించాలి. సువాసన వచ్చేంత వరకు దాన్ని వేయించాలి. ఈ మసాలాని వంకాయలు వేసి 1 నిమిషం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. మంచి సువాసన వచ్చేస్తుంది కదా. వస్తుందండి, మంచి సువాసన. తగ్గించేసి మెయిన్ కస్తూరి మేథి వల్ల మంచి సువాసన వస్తుంది. ఫ్రై చేసి రెడీగా పెట్టుకున్న వంకాయ దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసేస్తే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నీళ్ళమ్మా, కొద్దిగా ఇలా చల్లేసి మూత పెట్టేస్తే
చాలు. మూత పెట్టి ఎంతసేపు ఉంచాలండి? 2 నిమిషాలు. 2 నిమిషాలు అంతే. మూత పెట్టండి. సెట్ అవ్వాలంతే. బైంగన్ కల్వా తయారయ్యేలోగా తయారు చేసే పద్ధతి మరొకసారి చెప్తాను. బైంగన్ కల్వా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు, కొత్తిమీర తరుగు, కస్తూరి మేతి, పచ్చిమిర్చి, అల్లం పేస్టు, శనగపిండి, జీడిపప్పులు, నెయ్యి, పంచదార, ఎండుమిర్చి, పసుపు, కారం, జీలకర్ర, ఉప్పు. ముందుగా నూనె తీసుకుని వంకాయలు అందులో ఫ్రై చేసి వంకాయల్ని విడిగా తీసుకోవాలి. నూనె తగ్గించి ఆ నూనెలో జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, అల్లం పేస్టు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, కొత్తిమీర, జీడిపప్పులు వేసి మసాలాని ఫ్రై చేసుకోవాలి. తరువాత శనగపిండి వేసి శనగపిండిని ఫ్రై చేసిన తర్వాత ఆ మసాలాలో వేయించి పక్కన పెట్టుకున్నటువంటి వంకాయలు అందులో వేసి వంకాయలను కూడా ఫ్రై చేసి తర్వాత కొద్దిగా నీళ్లు చిలకరించి 2 నిమిషాలు మూత పెట్టించాలి. బైంగన్ కల్వా తయారవుతుంది. బైంగన్ కల్వా తయారైందో చూద్దామండి. స్టవ్ ఆఫ్నా? మంచి స్మెల్ వస్తుందండి. తినండి. చూశారు కదండి బైంగన్ కల్వా తయారు చేసే పద్ధతి. మరి దీని డిఫరెంట్ కాంబినేషన్ కూర్గు రోటీ. అది తయారు చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. తీపి పురుపు వగరు చేదు షడ్రుచులు